ఒకప్పుడు కేవలం కలలకే పరిమితమైన వేదిక నేడు ఆమె కళ్ళ ముందు సాక్షాత్కరించింది. ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేదు, అండగా నిలబడే వారు లేరు. కనీసం నువ్వు సాధిస్తావు అని వెన్ను తట్టి చెప్పే గొంతు కూడా వినిపించని రోజులవి. అయినా వెనుకడుగు వేయలేదు, భయపడలేదు. కానీ నేడు అదే నటి భారతదేశ అత్యున్నత భవనంలో గౌరవ అతిథిగా అడుగుపెట్టింది. దేశ ప్రధాని, రాష్ట్రపతి వంటి దిగ్గజాలు ఉన్న వేదికపై ఆమె పేరు మారుమోగింది. తన గతాన్ని తలుచుకుంటూ ఆమె చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట కన్నీళ్లు పెట్టిస్తూ ఉంది. కేవలం నటిగానే కాదు, వ్యక్తిగా కూడా ఆమె ఎందరికో స్ఫూర్తి. ఇటీవల రెండో వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఈ స్టార్ బ్యూటీ ఇప్పుడు ఢిల్లీ వేదికగా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. ఇంతకీ ఆ వేడుకలో ఆమె ఏం చెప్పింది? ఆమె ధరించిన గ్రీన్ శారీ వెనుక ఉన్న విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన ఎట్ హోమ్ రిసెప్షన్ కు సమంత హాజరయ్యారు. జనవరి 26న జరిగిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ వంటి ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి మాత్రమే దక్కే ఈ అరుదైన అవకాశం సమంతకు కూడా లభించడం ఆమె అభిమానులకు గర్వకారణంగా మారింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన మాటలు అందరినీ ఆలోచింపజేస్తూ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి నాకు ప్రోత్సహించే వాళ్ళు లేరు. ఒక రోజు నేను ఇలాంటి స్థాయికి చేరుకుంటానని చెప్పే అంతర్గత స్వరం కూడా అప్పట్లో లేదు. ఇలాంటి కలలు ఒకప్పుడు చాలా పెద్దవిగా అనిపించాయి. అయినా నేను ఆగకుండా ముందుకు సాగాను. ఈ దేశం నాకు అవకాశం ఇచ్చింది, అందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞరాలిని అంటూ ఆమె రాసిన మాటలు ఆమె పడిన కష్టాన్ని ప్రతిబింబించాయి. ఈ వేడుకలో సమంత లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాస్టల్ గ్రీన్ కలర్ చీరలో ఆమె ఎంతో హుందాగా కనిపించారు. ఈ చీరకు సరిపోయేలా గ్రీన్ మరియు వైట్ స్టోన్ తో చేసిన భారీ చోకర్ ధరించి తన అందాన్ని మరింత పెంచుకున్నారు. మినిమల్ మేకప్, సింపుల్ హెయిర్ స్టైల్ తో ఆమె లుక్ పర్ఫెక్ట్ గా కుదిరింది. ఆ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ క్వీన్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సమంత తాజాగా తన కెరియర్ మరియు వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ప్రముఖ దర్శకుడైన రాజ్ నెడమోరును ఆమె వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక ఘనంగా జరిగింది. కేవలం నటనకే పరిమితం కాకుండా సమంత ఇప్పుడు నిర్మాతగా కూడా బిజీ అయ్యారు. తన సొంత బ్యానర్ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ పై మా ఇంటి బంగారం అనే చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి ఆమె మిత్రురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. భర్త రాజ్ నెడమోరు ఈ ప్రాజెక్ట్ కు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ ఉండటం విశేషం. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా కూడా సమంత తన పోరాట పటిమతో ముందుకు సాగుతున్న తీరు నిజంగా అభినందనీయం. సమంత ప్రయాణం మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. ప్రోత్సహించే వారు లేకపోయినా కూడా మన మీద మనకు నమ్మకం ఉంటే రాష్ట్రపతి భవన్ వరకు ప్రయాణించొచ్చు.